వరంగల్లో ఏర్పాటు చేసిన 40 అడుగుల భారీ గణపయ్య మండపం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి గల్లీలో గణనాథుడు కొలువయ్యారు. కొద్దిసేపటి క్రితమే మొత్తం పూజలు చేసి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణనాథులు కొలువయ్యారు. అయితే వరంగల్లో ప్రత్యేకించి ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక భారీ మట్టి గణపతిని వరంగల్ ఎల్లం బజార్లో ఏర్పాటు చేశారు. మనం చూడవచ్చు 40 ఫీట్ల గణనాథుని మట్టి గణనాథుని ఇక్కడ కొలువు తీర్చారు. ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి మట్టి విగ్రహంగా మనం చెప్పుకోవచ్చు. భారీ గణనాథుని ఇక్కడ ఎల్లం బజార్లో కొలువు తీర్చారు. ఇక్కడ మనం చూడవచ్చు ఎంత పెద్ద స్థాయిలో ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారో మనం చూడవచ్చు. గణపతి భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాట్లు చేశారు. సంజు గారు ఉన్నారు, దీనికి సంబంధించినటువంటి నిర్వాహకులు, వారితో మాట్లాడించేటువంటి ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని పెట్టాలని ఎందుకు సంకల్పించారు? భద్రకాళి శరణమ్మమ్మ ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడేందుకు, పర్యావరణాన్ని అంటే ఓన్లీ మట్టి గణపతులనే పూజించాలని పూర్వీకులు అనేవాళ్ళు. అలాగే మట్టి గణపతిలోనూ 10 ఫీట్లే కాకుండా 40 ఫీట్ల గణపతి కూడా చేయొచ్చు అనే ఒక సంకల్పంతో ఉదాహరణకు ఈ గణపతిని తయారు చేసి అంటే మండపాలన్నీ మట్టి వినాయకుడిని కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడాలనే ఒక సంకల్పంతో ఇది ముందుకు పెట్టామనండి. ఇది దాదాపు ఒరిస్సా నుంచి ఒక 8 మంది శిల్పీలను పిలిపించి నెల రోజుల నుంచి వెళ్ళి జూలై 16కు ఈ విగ్రహాన్ని స్టార్ట్ చేశాము. దాదాపు 40 రోజుల నుంచి వెళ్ళి విగ్రహాన్ని తయారు చేశారు. అలాగే దీనికి కంప్లీట్ మట్టి, ఉనక, గడ్డి, మన ఎదురు వాసాలతోటే దీన్ని చేసాము. ఏం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కాకుండా, అది కాదు, ఏమి యూజ్ చేయకుండా, కలర్స్ యూజ్ చేయకుండా ఓన్లీ పర్యావరణాన్ని గురించే ఇదంతా చేసాము. మీకు ఇక్కడ కాలనీ వాసులు కానీ ఎవరైనా సహకరించారా? ఎవరైనా సహకారం తీసుకున్నారా? మీరే సంకల్పించారు? ముఖ్యంగా మీడియాకు, ప్రింట్ మీడియాకు, ప్రెస్ వాళ్ళకు ధన్యవాదాలు. వాళ్ళ సహకారం, అలాగే పోలీసు వారి సహకారం, వాడాలో ఉన్న ప్రజల సహకారంతో ఇంత గణపతిని నేను నిలబెట్టేందుకు నాకు చాలా తోడ్పడ్డారు వీళ్ళందరూ. ముఖ్యంగా మీడియాకు, పోలీసు వారికి ధన్యవాదాలు. 40 అడుగుల వినాయకునికి జీవం పోశారు ఆకుతోట సంజీవ గారు. వారి అమ్మాయి 2nd క్లాస్ చదువుతున్న అమ్మాయి డాడీ పెద్ద వినాయకుడు పెట్టండి అని అనడంతోనే ఇంత పెద్ద వినాయకుడు రూపుదిద్దుకుంది. జీవితంలో ఎంతో మనం రోజు గణనాయకుని రోజు పూజిస్తూనే ఉంటాం. కానీ ఈ ప్రత్యేకత ఏంటి అంటే గణపతి నవరాత్రుల లోపల ఎప్పుడైతే మట్టి వినాయకుడిని మనం స్థాపితం చేశామో, మనం ఇక్కడ ఏర్పాటు చేశామో, ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా ఇప్పటివరకు ఇంకా రంగురంగుల వినాయకులు మనం చూస్తున్నాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను చూస్తున్నాం. ఇది పూర్తిగా మారాలి అంటే ఖైరతాబాద్ తర్వాత, అంటే హైదరాబాద్ తర్వాత ఇంత పెద్ద వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే కొంచెం సాహసంతో కూడుకున్నది. కేవలం ఆకుతోట సంజీవ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే దీని పూర్తి ఖర్చులు ఎలాంటి దాతలు లేకుండా వారే స్వయంగా ముందుకు రావడం అనేది మనం చాలా వారిని తప్పకుండా మనస్ఫూర్తిగా అభినందించని విషయం. ప్లస్ దీనికి ప్రజలు, తర్వాత మీడియా మిత్రులు, పోలీసు వారు అందరూ కూడా సహకరిస్తున్నారు. గణనాథుని ఇక్కడ ప్రతిష్ట చేశారు. చేసిన అనంతరం పూజలు 9 నవరాత్రులు రోజు పూజలు అందుకున్న తర్వాత ఇక్కడే నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడే కాదు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా గణనాథులు మండపాల్లో కొలువు తీరినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో